నమస్తే అన్న. ఎన్నికల యుద్ధం అయిపోయింది, ముగిసింది. బలాబలాలు ఎవరు సైడ్ ఉంటాయని అనుకుంటున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఒక అరాచకానికి, ఒక అసమర్థతకి, ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు చూసి ఎన్నికలు జరిగినాయి. ప్రజల్లో ఒక తిరుగుబాటు ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆశలతో, అతని మీద ఒక బలమైనటువంటి విశ్వాసంతో 2019లో ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో ఆయన్ని గెలిపించారు. కానీ ప్రజలు ఆశించిన విధానంలో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించలేకపోయారు. యువతని పట్టించుకున్న ఇది లేదు. కంపెనీలు తీసుకురావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఆలోచన అతను చేయలేదు. ఏదో నవరత్నాలు అని చెప్పి 4 పథకాలు పేర్లు చెప్పుకొని 5 అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం అని చెప్పుకున్నాడే కానీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాల. ఇది చదువుకున్న యువతలో కానీ, చైతన్యవంతమైన ఓటర్లో కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద కొంచెం అవగాహన కలిగిన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అనేది ఏర్పడింది. అది ఇప్పుడే కాదు, మనకి ఒక 1 ఇయర్ బ్యాక్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో అంతా పట్టభద్రులు ఓటేస్తారు. పట్టభద్రులు అంటే డిగ్రీ పూర్తి చేసుకొని ఒక విద్యావంతులైన, విజ్ఞానవంతులైన ఓటర్లు వాళ్ళు వేసినటువంటి ఓట్లతోనే ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం కైవసం చేసుకోగలిగింది. దానికి ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చైతన్యవంతులైన ఓటర్లు వ్యతిరేకత చూపిస్తున్నారు అనేది. ఈ సార్వత్రిక ఎన్నికలు కూడా ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చారు అనుకున్నాము. సంక్షేమ కార్యక్రమాలు 10 రూపాయలు అకౌంట్లో వేసి 60 రూపాయలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. కొనబోతే అమ్మబోతే అడవి, కొనబోతే కురువి లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడితే ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది ఏర్పడింది. ఈ అసమర్థతని, ఈ అహంకారిని రాష్ట్రం నుంచి తరిమేయాలనే విధానంలో ఎన్నికలు జరిగినాయి. ఖచ్చితంగా చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో 2024 ఇప్పుడు జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. అదే ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. రాష్ట్రంలో కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో ఈ యువతకి ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరుగున పడిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని చక్కదిద్దేటటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని ప్రజలు ఓట్లేసి ఖచ్చితంగా తెలుగుదేశానికి పట్టం కట్టబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో పట్టాభిషేకం జరుగుతుంది. గట్టి నమ్మకంతో చెప్తున్నారు. ఇవి దేనివల్ల? సూపర్ 6 పథకాల వలన, లేకపోతే మీరు ప్రజలకు తీసుకుపోయిన అవగాహన వలన, లేకుంటే ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకత వలన మీరు ఇంత గెచ్చి మెజార్టీ మాకు వస్తుందని చెప్తున్నారు? మేము గత 3 నెలల నుంచి ప్రజల్లోనే ఉన్నాం. ప్రతి ఓటర్ని కలిసాం. ఆ ఓటర్ నాడిని పసిగట్టగలిగాం. అసలు ఓటర్ ఏమనుకుంటున్నాడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటున్నారు, దానికి ఏ విధానం మీద వ్యతిరేకత ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగినటువంటి విపరీతమైన ధరలు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్ డీజిల్ అన్ని భారం అవుతాయి. మధ్యతరగతి ఆదాయాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఖర్చులు పెరిగినప్పుడు వాళ్ళ ఆదాయం కన్నా ఖర్చు పెరిగిపోతుంది, అప్పులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఆవేదన కనిపించింది, దాన్ని స్పష్టంగా చూసాం. పేద ప్రజలకు కూడా భారం అనేది అది కంపల్సరీ. ఉన్నతి వర్గాలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ సంక్షేమ పథకాలైనా ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది అవసరం లేదా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత లేదా అని వాళ్ళు ఆలోచించారు. అన్ని పక్షాల నుంచి ఒక ఎస్సీ ఎస్టీ చూసుకున్నాం. ఎస్సీ ఎస్టీల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఉపాధి కోసం కార్పొరేషన్ నుంచి లోన్లు అటువంటి ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క కుటుంబానికన్నా ఒక లోన్ ఇవ్వలేదు. దానికి పైపెచ్చుగా దాడులు చూసాం. డాక్టర్ సుధాకర్ సార్ది ఎంత దారుణమైన పరిస్థితులు ఎస్సీలు ఎదుర్కొన్నారంటే అవన్నీ మేము ప్రత్యక్షంగా ప్రజల్లోనే చూసాం. ఈ అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతే రేపు తెలుగుదేశం ప్రపంచం. ఈ అహంకారాన్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత, మహిళలు అందరూ కంకణం కట్టుకొని మొన్న ఎన్నికల్లో పనిచేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావు. మేము నవరత్నాలు పెట్టాము, ప్రజలందరికీ మంచి చేశాము, అలా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇందుకే ఏది లబ్ధి, ఏది జరిగిందంటున్నారా, జరగలేదంటున్నారా? మీ ప్రభుత్వం వస్తే జరుగుతుంది అంటున్నారా? ఎలా? ఒక్క సంక్షేమ కార్యక్రమాలే ప్రభుత్వ విధానం కాదు. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఉద్యోగ ఉపాధి కల్పించగలగాలి, రాష్ట్రంలో రోడ్లు బాగు చేయాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇవన్నీ చేస్తేనే పరిపాలన అంటారు. ఒక్క సంక్షేమం వల్లే మేము పరిపాలన చేస్తున్నాం అనేది అది చాలా అసంబద్ధ
ప్రభుత్వం అంటారు దాన్ని. ఇటువంటి విధానాలే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చింది. ఇప్పుడు నేనే ఏ అయితే చెప్పానో స్టేట్ డెవలప్మెంట్కి ఉపయోగపడేవన్నీ, ఒక సంక్షేమం వల్లే స్టేట్ డెవలప్ అవ్వదు. అది స్టేట్ ఇన్కమ్ పెంచుకుంటూ ఆ వచ్చిన ఆదాయంతో సంక్షేమం ఇస్తే ఇబ్బంది లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇచ్చి ఆ అప్పులు భారం మళ్ళీ ప్రజల మీదే మోపి నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఇంత దూరం పెంచేసి దాన్ని సంక్షేమం అనరు, దోపిడీ అంటారు. అది ప్రజలు గ్రహించారు. ఖచ్చితంగా డెవలప్ అనేది ఈ రాష్ట్రానికి అవసరం. కుంటుపడిపోయిన డెవలప్ మళ్ళీ చేసుకోవాల్సిన బాధ్యత రాబోయే కొత్త ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల యుద్ధం ముగిసింది. బలాబలాలు తెలుసుకోవడానికి మీ ప్రభుత్వంలో మీరు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మేము ఇప్పుడు నాకున్న అవగాహనతో అయితే 140+, 140 స్థానాలు పైన కూటమి అధికారంలోకి రాబోతాం. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతాం? మాకున్న విశ్వాసం నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థత, చేతగానితనం, ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతే మాకంత ధీమా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభంజనం రాబోతాం. ప్రభుత్వం వస్తే మీరు ఏ పనులకి శ్రీకారం చుట్టారు? ఈరోజు ఈ రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేనటువంటి, అంటే తల లేకుండా ఒక మొండాన్ని మనకి ఇచ్చి పంపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఒక నగరాన్ని నిర్మించే దానికోసం శ్రీకారం చుట్టారు. ఆయన చేయగలిగినంత వరకు దాన్ని చేశాడు. ఈ అసమర్థుడు వచ్చి ఆ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమరావతి నగరాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. రాష్ట్రానికి ఒక రాజధాని అవసరము. ఒక రాజధాని ఉంటే దాని ద్వారా కంపెనీలు తీసుకురావడం కానీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉద్యోగ ఉపాధి కల్పించుకోవచ్చు. ఆ రోజు హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం చేసి సైబరాబాద్ నగరాన్ని అక్కడ మళ్ళీ నిర్మించి ఈరోజు ఆ నగరమే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా అయింది. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే మొదటిది అమరావతి నగర నిర్మాణం. రెండోది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అనుకున్నాం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం సందర్శించి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నాడు. ఈ అసమర్థుడు వచ్చి అక్కడ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ను మార్చేసి దాని డిజైన్లు మార్చేసి దాని కెపాసిటీలు తగ్గించేసి గందరగోళం చేశాడు. మళ్ళీ పోలవరం నిర్మాణం మేము అధికారంలోకి మా నారా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణం మీద శ్రీకారం చుడతాము. అదేవిధంగా ఆగి రోడ్లు మోకాళ్ళతో గుంటలు ఉన్నాయి ఎక్కడున్నా. ఇప్పుడు మనం ఈ రోడ్డు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వేసుకున్నది, కానీ ఒక గుంట పడితే ఆ గుంటకి గంటడి మట్టేసిన పాపాన కూడా ఈ దరిద్రులు పోలేదు. ఖచ్చితంగా రోడ్లు నిర్మాణం చేస్తాము. ప్రధానంగా మేము చేయగలిగింది, నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలిగింది ఏంటంటే ఈ రాష్ట్రంలో మంచి మంచి పారిశ్రామిక కంపెనీలు తీసుకొస్తాం, ఇండస్ట్రియల్ డెవలప్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, చదువుకున్న యువత ఉన్నారో వాళ్ళందరికీ ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరిచి తద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో రాష్ట్రం అభివృద్ధి చేస్తాం. ప్రశాంత్ మేడం వచ్చిన తర్వాత వారిద్దరికి దంపతులకి ఈ పార్టీలో ఎట్లాంటి స్పందన కనిపిస్తుంది? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేటటువంటి సందిగ్ధం ఉండింది తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల్లో. అటువంటి సందర్భంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకుల్లాగా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటం, ఆ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దానివల్ల ఏదో ఒక నియోజకవర్గం మీద కాదు ఆ ప్రభావం, వాళ్ళకి ఉన్నటువంటి మంచి ఇమేజ్, ఒక బ్రాండ్ విపిఆర్ అనే బ్రాండ్ జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి ఒక మైలేజ్ తీసుకొచ్చింది. అసలు ఏంది అనే పరిస్థితి నుంచి ఈరోజు 8-9 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 8 నుంచి 9 స్థానాలు ఈజీగా గెలవబోతున్నాం అనేటటువంటి ఇది తీసుకురావటానికి ప్రధాన కారణం విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావటమే. ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళ దంపతుల మీద ఉన్నటువంటి వాళ్ళు గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు సొంత నిధులతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయటం, దేవాలయాలు నిర్మించటం, అంటే శిథిలావస్థకు వచ్చినటువంటి దేవాలయాలు ఎవరన్నా మాకు సాయం చేయండి అంటే వాళ్ళ సొంత నిధుల నుంచి ఎన్నో దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. మన జిల్లాలో ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు హాస్పిటల్ నడిపిస్తూ ఉన్నారు పేదల కోసం. ఒక విద్యాలయం ఒకటి చేస్తూ ఉన్నారు. అంటే ఉచితంగా పేదల విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం హై లెవెల్ విద్య అందించే విధంగా ఒక స్కూళ్ళు కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి వ్యక్తులు
తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి మంచి భావన తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మైలేజ్ తీసుకొచ్చింది. ప్రశాంతి మేడం గారు సడన్ గా అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేశారు. వారికి ఏ విధంగా పార్టీ సపోర్ట్ ఇచ్చింది? రాజకీయాల్లో ఉన్నారు, వైసీపీలో ఉన్నోళ్లే, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీలో ఎప్పుడూ లేరు వేమిరెడ్డి దంపతులు. గతంలో రాజ్యసభ సభ్యుడు నామినేటెడ్గా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇదే ఫస్ట్ టైం రావటం. కోవూరు నియోజకవర్గం వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటికీ 9 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే, అంటే బై ఎలక్షన్లు కాకుండా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 7 సార్లు తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది. ఇక్కడ 2 సార్లు 2004లో, 2019లో, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలుస్తున్నాయి. పొరవ ప్రతిసారి తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వస్తూ ఉంది. అంటే ఇన్నిసార్లు మెజార్టీ ఎక్కువ సార్లు తెలుగుదేశం గెలిచిందంటే ఇది కంచుకోట నియోజకవర్గం అని చెప్పుకోవాలి. అటువంటి సందర్భంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆ గట్టి పట్టుకు తోడు విపిఆర్ బ్రాండ్ అక్కడ యాడ్ అయింది. ఈ రెండు కలిసిన తర్వాత ప్రభంజనం అనేది కోవూరు నియోజకవర్గంలో ఏర్పడింది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు దాదాపు 25,000 పైన మెజార్టీతో ఉన్నారు. ఆమె ఎన్నికలు నిర్వహించిన విధానం వాస్తవంగా అయితే మేము ఫస్ట్లో ఇందాక అనుకున్నాం, సార్వత్రిక ఎన్నికలు ఫస్ట్ టైం అనుకున్నాం. సార్వత్రిక ఎన్నికలు ఫస్ట్ టైం కదా, వీళ్ళు ఎలక్షన్ విధానాన్ని ఎలా నడపగలరు గమనించినటువంటి దాంట్లో చూస్తే 10 సార్లు ఎన్నికలు నిర్వహించిన వాళ్ళు కూడా అంత చాకచక్యంగా ఎన్నికల సరళిని ముందుకు నడిపించలేరేమో అన్నటువంటి ఇది మాకు అనిపించింది. ఖచ్చితంగా ఆమె ఎర్రటి, మీరు చూస్తుంటారు మీడియాలో, ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా తన పదునైన వాగ్దాటితో ప్రత్యర్థులకి చెమటలు పట్టిస్తా ఆమె ప్రచారంలో దూసుకుపోయిన విధానం చూసాం. ఆమె ఎన్నికల విధానాన్ని నిర్వహించిన తీరు వాస్తవంగా కోవూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాల్లో 2 గ్రూపులుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినా కూడా ఆ 2 గ్రూపుల్ని కూడా సరళీకృతం చేసుకొని నియోజకవర్గంలో ఆ గ్రూపు లేదు, ఈ గ్రూపు లేదు, ఉన్న గ్రూపులన్నీ విపిఆర్ గ్రూపే అన్న విధంగా ఎన్నికలు అందరినీ కల్పించి నడిపించిన విధానానికి మా మేడం గారి హ్యాట్సాప్ చెప్పొచ్చు. పెద్ద పెద్ద సీనియర్లు కాకర్లో తిరిగిన నాయకులు కూడా ఆ విధంగా ఎన్నికలు నిర్వహించలేరు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఎన్నికల సరళిని నిర్వహించిన విధానం గర్వకారణం, అది చెప్పొచ్చు అని కూడా నేను చెప్తాను. ఒక పక్క నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మేడం గారు కొత్తగా వచ్చి పోటీ చేశారు. వీళ్ళిద్దరు బలాబలాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏ వ్యక్తి అయినా అతనితో రాబోయే ప్రత్యర్థి కొంచెం అంచనా వేసుకొని రావాలి. ఆయనకు ఢీ కొట్టేవాడు ఎవరైనా కూడా. గతంలో పోలవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు దాంట్లో సక్సెస్ అయ్యారు. 2014లో అతన్ని ఓడించి గెలవటం, అదే 2004లో కూడా ఒకసారి గెలిచారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రత్యర్థికి పోటీగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ధీటైన అభ్యర్థిగా నిరూపించారు. దాని ఫలితం రేపు 4వ తేదీ ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. భారీ మెజార్టీతో ఆ కరుడు కట్టిన కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు గెలిచినటువంటి నాయకుడిని ఇంటికి పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. 4వ తేదీ ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. భారీ మెజార్టీతో ఆ కరుడు కట్టిన కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు గెలిచినటువంటి నాయకుడిని ఇంటికి పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మేడం పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? వేమిరెడ్డి దంపతులు ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఏదో అందరి నాయకుల్లాగా అవినీతి చేయాలనో ఏదో దోచుకొని తినాలనో కాదు. వాళ్ళు ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నారు. సేవ చేయాలనేటటువంటి ఒక భావంతోనే వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. సేవ చేసేదానికి సొంత నిధులు ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితే కేంద్రం నిధులు తీసుకురావచ్చు. ఈ మూడింటిని తీసుకొని కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే రాబోయేటటువంటి 25 సంవత్సరాల పాటు వేమిరెడ్డి దంపతులు నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి చరిత్రలో నిలబడిపోద్ది. ఖచ్చితంగా జరుగుతుంది. కోవూరు నియోజకవర్గం రాబోయే రోజుల్లో జిల్లాలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడబోతా ఉంది వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో అని కూడా నేను స్పష్టంగా చెప్పగలను. ఆ విశ్వాసం మాకుంది. మీ విడవలూరులో ఓటింగ్ ఎంత శాతం నమోదైంటది? మీరు ఇన్ని రోజులు తిరిగారు కదా, ప్రజల్లో ఏ విధంగా మీ పార్టీ పక్షాన్ని అనుకుంటున్నారు? ఎన్ని ఓట్లు నమోదు అవుతుంది అనుకుంటున్నారు మీ విడవలూరు మండలంలో?
విడవలూరు మండలంలో 81% దాకా నమోదైందని అంచనాలు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా మేము మెజార్టీ భారీ స్థాయిలో తీసుకురాబోతా ఉన్నాం. దాదాపుగా 5,000 పైన మెజార్టీ విడవలూరు మండలం నుంచి ఖచ్చితంగా ఉంటుంది. ఈ పర్సంటేజ్ పెరిగి లాస్ట్ టైం 76% నుంచి ఈరోజు 80%కి వచ్చిన దానికి కారణం కూడా ప్రజా తిరుగుబాటు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, మనం ఇంట్లో ఉండి ఓటు వేయకపోతే అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అధికారంలోకి వస్తాడేమో, ఈ అసమర్థ ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడేమో, ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసి ఆ ప్రజా తిరుగుబాటుని చూపించారు. దీంట్లో ఉద్యోగులు కూడా అందరూ ఓటేశారు. ఇప్పుడు ఈరోజు చూస్తే దాదాపు 5 లక్షల మంది ఎంప్లాయర్స్ ఓటేశారంట స్టేట్లో. ఈరోజే చూశాను నేను. అది కూడా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడంలో అది కూడా ఒకటి. లాస్ట్ టైం అయితే 2,20,000 మంది వేశారు, ఈసారి 5 లక్షల మంది ఉద్యోగస్తులు తిరుగుబాటుతో ఓటేశారు ప్రభుత్వాన్ని. మీ ప్రభుత్వం వస్తే మీ విడవలూరు మండలంలో ఏ కార్యక్రమాలు చేపడతారు? విడవలూరులో ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు మరుగున పడిపోయినాయి. అసలు ఈ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. రోడ్లు డ్యామేజ్లు అయిపోయి ఉన్నాయి, కాలువలు పూడికలు కూడా తీయలేదు. మీకు తెలుసు గతంలో ఎన్ని ఇబ్బందులు రైతులు పడ్డారో. ఇటువంటివన్నీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రతి సమస్యని ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయిస్తాము. నీటి సమస్య కూడా ఉంది. అదేవిధంగా విపిఆర్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నికల్లో చాలా గ్రామాల్లో ఈ వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నాము. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. రోడ్లు, ఇంకా చేయాల్సిన ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం. జనసేన, బీజేపీ, టీడీపీ 3 ఉమ్మడి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అయితే మొన్న ఎలక్షన్ టైంలో కొంచెం మీకు వాళ్ళకి పొత్తులు పడలేదు అని అన్నారు. ఆ ఒత్తిడి ఏదన్నా మన ఎలక్షన్ ప్రభావం తర్వాత ఏమైనా ఉండేదట అవకాశం ఉందా? అటువంటిది ఏం లేదు. కూటమి ఏర్పడిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరూ సోదర భావంతో పనిచేసాం. ఎక్కడ కూడా చిన్న ఇది రాలేదు. వాళ్ళు కూడా జనసేన కార్యకర్తలు, జన సైనికులైనా కూడా, బీజేపీ కార్యకర్తలు కూడా కష్టపడి, మేమెంత చేస్తున్నామో అంత కష్టపడి పాపం వాళ్ళు కూడా పనిచేశారు. ఈ కూటమి విజయంలో అందరూ భాగస్వాములయ్యారు. అటువంటి ఎక్కడ జరగలేదు, అందరూ కలిసి పనిచేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.